మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక టీడీపీ వైసీపీలో హై టెన్షన్ పుట్టిస్తుంది. ఇప్పటి వరకు ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కొనవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా అచ్చాల వెంకటరెడ్డి నామినేషన్ వేశారు. ఇప్పటికే మేయర్ ఎన్నికపై వైసీపీ విప్ జారీ చేసింది. టీడీపీ వైసీపీ పార్టీలు మేయర్ పదవి కోసం పోటీ పడుతూ ఉండడంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలో మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, మాధవి మరి కొద్దిసేపట్లో కూడా గుంటూరు నగర మేయర్ ఎన్నికలు కూడా ప్రక్రియ ప్రారంభంగా ఉంది. ఇప్పటికే మేయర్గా ఉన్నటువంటి కావడి మనోహర్ నాయుడు కూడా మేయర్ అభ్యర్థి కూడా రాజీనామా చేయడంతో కూడా ఇక్కడ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. మరి కొద్దిసేపట్లో కూడా మేయర్ ఎన్నిక ప్రారంభంగా ఉంది. అంటే దాదాపుగా సభ్యులు మొత్తం అంతా ఎక్స్ ఆఫీస్ సభ్యులు మొత్తం కలిపి కూడా దాదాపు 63 మంది సభ్యులు ఉన్నారు. అందులో కూడా ఆ టీడీపీకి అంటే అటు కూటమి ప్రభుత్వానికి అటు వైసీపీ ప్రభుత్వానికి మాత్రం మేయర్ అని చెప్పేసి అభ్యర్థులు ఖరారు చేశారు. ఇప్పటికే అటు కొవ్వలిమూడి నాని కూడా కూటమి అభ్యర్థిగా ఉన్నారు. మరోవైపు అచ్చాల వెంకటరెడ్డి కూడా వైసీపీకి అభ్యర్థిగా ఉన్నారు. ఇద్దరి మీద కూడా పోటాపోటీగా ఉంది. ఇద్దరికి కూడా దాదాపుగా సరిసమాన సంఖ్యలో కూడా ఇద్దరికి కూడా ఆ అభ్యర్థులు కూడా మొత్తం అంతా ఉన్నారు. అయితే ఇటువైపు ఎన్నిక ప్రక్రియ సంబంధించిన విషయంలో కూడా అటు 27 మంది వాళ్ళకి చెబుతున్నారు. మొత్తం అంతా కోరం సభ్యులు మొత్తం 32 మంది వస్తే కూడా ఎన్నికల ప్రక్రియ స్టార్టింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దాదాపుగా సభ్యులందరికీ కూడా 63 మంది అంటే ఎక్స్ ఆఫీస్ సభ్యులు కానీ అటు 3 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ, 3 ఎమ్మెల్యేలు మొత్తంగా కలిపి కూడా 63 మంది సభ్యులు ఉన్నారు. 63 మంది సభ్యులు కూడా మొత్తం అంతా 32 మంది కూడా ఓటింగ్ చేస్తే మాత్రం మేయర్ ఎన్నిక జరిగే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసినట్టయితే మాత్రం మరికొద్దిసేపట్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ఉంది. దాదాపుగా కోవలిమూడి నాని టీడీపీ సంబంధించినటువంటి కోవలిమూడి నాని కూడా గెలిచే అవకాశాలు అయితే పూర్తి కనిపిస్తాయని చెప్తారు. మరోవైపు కూడా 3 అభ్యర్థులు కూడా తగ్గారని చెప్పేసి అని కూడా అటు వైసీపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏం జరుగుతుంది ఉత్కంఠభరితంగా కనపడే అవకాశం అయితే ఉంది. క్రాస్ ఓటింగ్ ఎవరు వేస్తారా లేదని చెప్పేది కన్నా ఆ అభ్యర్థులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు అంటే కోరం సభ్యులు కూడా దాదాపుగా అందరూ ఉండటంతో కూడా అక్కడికి 63 మంది సభ్యులు కూడా కోరం మంది సభ్యులు వస్తున్నారు. దీంతో కూడా అప్పటికి అటు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కూడా మొత్తం కూడా ఎక్కువ శాతం కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మాధవి, థ్యాంక్ యూ నాగరాజ్.